హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో నారి నారి నడుమ మురారి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ శర్వానంద్, సంయుక్త మీనన్ అండ్ సాక్షి వైద్య. డైరెక్టెడ్ బై రామ్ అబ్బరాజు. ఈ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన లాస్ట్ మూవీ ఇదే. ఈ మూవీ లో బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మంచి కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ. స్టోరీ లైన్ రెగ్యులర్ పాయింట్ అయినా దాని రీజనింగ్ అండ్ ప్రజెంటేషన్ యూనిక్గా ఉంటుంది. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, హీరో ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అదే టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశాడు అండ్ చివరికి ఏమైంది అనేది మూవీ స్టోరీ లైన్. ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ రైటింగ్. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు, విచ్ వాస్ ఎక్సలెంట్లీ వర్క్డ్. కామెడీ కూడా మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా అందరి క్యారెక్టర్స్తో కామెడీ చాలా ఆర్గానిక్గా జనరేట్ చేశారు. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు. సామాజవర్గంన మూవీలో ఎలాగైతే ఫుల్ లెంత్ కామెడీ రోల్లో చేశాడో ఈ మూవీలో కూడా అంతే. మంచి కామెడీ వర్కౌట్ అయింది నరేష్ గారి క్యారెక్టర్ నుంచి. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సూపర్ ఉంటుంది. అందరికీ మంచి క్యారెక్టరైజేషన్స్ అండ్ కామెడీని రాశారు డైరెక్టర్. సత్య అండ్ సుదర్శన్ కామెడీ ఆల్సో వెరీ గుడ్. అందరిది సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించదు. సెకండ్ హాఫ్ మిడిల్లో కొంచెం డౌన్ అయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ శ్రీ విష్ణు గారి క్యామియో ఉంటుంది. అక్కడి నుంచి మూవీ ఇంకా బాగుంటుంది. శ్రీ విష్ణు గారి సీన్స్ అండ్ కామెడీ కూడా బాగా ప్రజెంట్ చేశారు. మంచి క్యామియో పడిందని చెప్పాలి. ఒక రెగ్యులర్ పాయింట్ని ఇలా యూనిక్ వేలో ప్రజెంట్ చేయడం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. శర్వా కాలేజ్ స్టూడెంట్ లుక్లో చాలా బాగున్నారు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, సునీల్ అన్న, సంపత్ గారు అందరూ చాలా బాగా చేశారు. సంపత్ గారి క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సాంగ్స్ ఓకేష్గా ఉన్నాయి, సేమ్ బీజం కూడా. ఫైనల్లీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు. శ్రీ విష్ణుతో సామాజవర్గమన మూవీ తీసిన డైరెక్టరే ఈ రామ్ అబ్బరాజు. రెగ్యులర్ పాయింట్ ఉన్న స్టోరీలో ఒక యూనిక్ అండ్ రిఫ్రెషింగ్ ఐడియాతో బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వెల్ రిటన్ అనిపించింది. స్ట్రాంగ్ రైటింగ్ బాగా ఉండటం వల్ల మూవీ అవుట్పుట్ బాగా వచ్చింది. ఒకే ఒక్క జీవితం తర్వాత శర్వాన్న బ్యాక్ టు బ్యాక్ ఈ మూవీతో మళ్ళీ హిట్ కొట్టాడు. ఓవరాల్గా చెప్పాలంటే మంచి పండగ లాంటి సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన అన్ని మూవీస్ బాగా ఎంటర్టైన్ చేశాయి. ఎవ్రీ మూవీలో ఏదో ఒక చిన్న లెట్ డౌన్ ఉన్నా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్లో మాత్రం ఎవ్వరూ తగ్గలేదు. ఈ సంక్రాంతి అయితే చాలా సాటిస్ఫైయింగ్గా ఎండ్ అయింది. మన తెలుగు మూవీస్ పరంగా చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ హిట్ మూవీసే ఎంటర్టైన్మెంట్ విషయంలో. మా ఛానల్లో ఈ సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన అన్ని మూవీ రివ్యూస్ ఉన్నాయి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసేయండి. ఈ పండగకి మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ జై హింద్.